మనం అన్నం తింటుంటే ఎవరు పడితే వాళ్ళు చూడకూడదు. అసలు ఇంట్లో వాళ్ళు తప్పితే ఎవరు చూడకూడదు. ఎవరు పడితే వాళ్ళు ఉంటే కులం మతం కాదు, చూడకూడదు. అలా ఒకడు ఎక్కువ తింటాడమ్మా, ఎంత తింటాడో నేను చూశాను, చచ్చిపోతాడు వాడు అన్యాయంగా. ఒకడు బాగా బలహీనంగా తిన్నాడు, ఏగా తినడో ఏనాసి, ఎందుకు నీకు ఎత్తుకొచ్చిన కామెంటరీ ఇది? వాడు తినేది వాడు తిన్నవరదా? అందుకే బ్రాహ్మణ కాస్త లోపలికి తొలిపోయినా వేయమంటారమ్మా. దాన్ని ఏమో అనాచారం కదమ్మా, అందరూ చేయాలి ఆ పని. ఎందుకు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి చూడాలి అక్కడ? మరి కావలసిన తింటాం, కావలసినంత తింటాం, కావలసినట్టుగా తింటాం. అందరికీ తెలిస్తే తినడం కష్టం అండి. అసలు ఒక మనిషి తింటూ ఉంటే మేము ఆతిథ్యంలో ఎదుర్కొంటాం ఆ ఇబ్బందులు. కూర్చోట నన్ను ఒక్కడిని పెడతానా, ఫోన్ చేస్తానా, నలుగురు కూర్చుంటారు, నాకు చాలా మొహమాటంగా ఉంటుంది అక్కడ. వడ్డించేవాడు అంతమంది ఎందుకంటే ఒకళ్ళు చాలు. నలుగురు ఐదుగురు ఉండాలనుకోండి, తిన్నాము. నాకు బూర్లు ఇష్టం, 4 వేసుకుంటా. అయ్యి బాబు గరిగిపాటి వారు బూర్లు బాగా తింటారు. ఇది ఒక కామెంటరీ ఇక్కడ. ఎందుకు ఇంకోళ్ళు చూడాలి?